పిఎస్ఆర్ ఆంజనేయులు ఏడిపించాలన్న లక్ష్యం తప్పించి నిజంగా కేసు ఏమీ కాదు అంటున్నారు. సాక్షి వాళ్ళు హైలైట్ చేసుకొస్తున్నట్టు అది పిఎస్ఆర్పై వేధింపుల పర్వం అంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను అక్రమంగా అరెస్ట్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆయన మరింతగా ఇబ్బందులు పాల్చేయడమే లక్ష్యంగా కుట్రలు పన్నుతోంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు కస్టడీ విచారణకు పిఎస్ఆర్ ఆంజనేయులు సంసిద్ధంగా ఉన్న పూర్తిగా సహకరిస్తానన్న సరే సిఐడి అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆయన ఆదివారం విచారించలేదు. పైగా తమ కుట్రను కప్పిపుచ్చేందుకు ఆయనకు ఆరోగ్య పరీక్షలు అంటూ డ్రామాకి తెరదీశారు. హనీ ట్రాప్ నేర చరిత్రలో ఉన్న కాదంబరి జత్వానికి అబద్ధ ఫిర్యాదు ఇప్పించి పిఎస్ఆర్ ఆంజనేయులు అక్రమంగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఉన్న ఆంజనేయులు 3 రోజుల పాటు కస్టడీలో తీసుకుని విచారించేందుకు సిఐడికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. కానీ సిఐడి అధికారులు ఉద్దేశపూర్వకంగానే తొలి రోజు ఆయన విచారించకూడదని నిర్ణయించుకున్నారు. వాళ్ళ ఒత్తిడి మేరకు జైలు అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు బీపీ పెరిగిందని వైద్య పరీక్షలు చేయించాలని శనివారం రాత్రి ఆదివారం ఉదయం హడావిడి చేశారు. తనకు ఆ మాత్రం బీపీ హెచ్చుతగ్గులు సహజమేనని తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను, కస్టడీలో విచారణకు సహకరిస్తానని ఆంజనేయులు చెప్పిన సిఐడి అధికారులు వినియోగించుకోలేదు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆయన విచారణ నిమిత్తం సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకోవాలి. పిఎస్ఆర్ ఆంజనేయులు ఉదయం 9:30 గంటల కస్టడీ విచారణకు సిద్ధమయ్యారు. కానీ 10 గంటలు దాటుతున్న సిఐడి అధికారులు ఆయన విచారణ కోసం తీసుకెళ్లలేదు. తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని ఆయన ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఒకనొక దశలో జైలు సిఐడి అధికారులు తీరిక నిరసనగా నిరాదీక్ష చేస్తానని పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పారు. దాంతో సిఐడి అధికారులు ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కస్టడీలో విచారణకు తీసుకుని వెళ్తామన్నారు. ఆయన జీజీహెచ్కి తీసుకెళ్లి గంటకు పైగా వైద్య పరీక్షల పేరుతో డ్రామా నడిపించారు. వైద్యాధికారులపై ఒత్తిడి తెచ్చి ఆయనకు విశ్రాంతి అవసరం అని చెప్పించినట్టు సమాచారం. దాంతో ఆయన కస్టడీ విచారణకు తీసుకెళ్లడం సరికాదని చెప్పారు. ఆ మాట కోసం ఎదురు చూస్తున్న సిఐడి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు తిరిగి జిల్లా జైలుకి తరలించారు. ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని సిఐడి జైళ్ల శాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగానే పిఎస్ఆర్ ఆంజనేయులు ఇబ్బందులు పాలు చేస్తున్నారు. కస్టడీలో విచారణకు సహకరిస్తానని ఆయన చెప్పినా సరే సిఐడి అధికారులు సమ్మతించలేదు. జైలు అధికారులు కూడా జైలు మాన్యువల్ను ఉల్లంఘిస్తూ ఆయన ఇబ్బంది పెడుతున్నారు. లేనిపోని నిబంధనలు అమలు చేస్తూ పిఎస్ఆర్ ఆంజనేయులు తీవ్ర అవస్థలు పాలు చేస్తున్నారంటే ఆయన లాయర్ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు.